హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంకా కొత్త జంటని పసుపు బట్టల్లో ఇంకా దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దేవుడు అనమాట, ఎక్కడో కాదండి. ఇంకా మేమైతే భద్రాచలం బయలుదేరాము శ్రీరాముల వారి దర్శనం చేసుకోవడానికి అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తూ ఉంటాము. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా ఈ కొత్త జంటను తీసుకొని అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ముందుగా అయితే బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్సు అయితే ఎక్కామన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చేసి తర్వాత అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎప్పుడైనా మా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా ముందైనా లేదంటే జరిగిన తర్వాత అయినా మేము ఈ గుడికి రావడం అయితే సెంటిమెంట్ అనమాట. చాలా ఇష్టమైన దేవుడు అని చెప్పచ్చు. ఇంకా ఫస్ట్ నుంచి కూడా అలవాటు కూడా ఉందండి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా కార్తీక మాసంలో మేము ఈ స్వామివారి దర్శనానికి అయితే వస్తామన్నమాట. రీసెంట్ టైంలో కూడా మన యూట్యూబ్లో అయితే వీడియోస్ ఉన్నాయి. ఇంకా నేనైతే పర్ణశాల అవి కూడా వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ కూడా సెట్ అయ్యింది. ఇంకా అలాగే మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళని తీసుకొని ఇంకా పెళ్లి బట్టల పైన అయితే దర్శనానికి అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అయిపోయిందండి. ఇంకా బస్ జర్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే దిగేసామన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే ఇలాగ వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత స్నానాల గట్టుకు అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, స్నానానికి అయితే ఇక్కడ వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా సమ్మర్లో కదండి, కొంచెం వేడిగా అయితే ఉందన్నమాట. ఇంకా ముందుగా అయితే అందరం కలిసి బయలుదేరేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం దీపాలు వదులుతాం కదా, ఇంకా ఎప్పుడు గుడికి వచ్చినా ఇదైతే కంపల్సరీగా అనమాట. ఇంకా వాటర్లో అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమ వేసేసి ఇలాగ దీపాలు అయితే వదులుతాం అనమాట. ఇంకా ఇలాగ దీపాలు అనేవి వదిలేసేయడానికి ఇక్కడ తీసుకుంటున్నాము. కావాలి అనుకుంటే ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చండి. ఇంకా ఈసారి అయితే మేము తేలేదనమాట. ఇంకా పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చేసామన్నమాట. పసుపు కుంకుమ తెచ్చేసి ఇంకా మనకి ఇక్కడ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మనమైతే ముందుగా స్నానం అదైతే పూర్తి చేసేసుకున్న తర్వాత ఇంకా మనం దేవుడి దగ్గరికి వచ్చేసి పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయ కొట్టేసుకొని పువ్వులు అవి తెచ్చుకుంటే చక్కగా వేసేసుకోవడం అనమాట. చూస్తున్నారు కదా, నీళ్ళైతే చాలా తేటగా అయితే చాలా మంచిగా వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఇక్కడైతే అందరం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. వాటర్ ఎంత కూల్గా ఉన్నాయంటే బాగా చల్లగా ఉన్నాయన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇక్కడే సరిపోయింది టైం అనేది. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ వాటర్లో అయితే. చూస్తున్నారు కదా, ఒకరిపై ఒకరైతే నీళ్ళు పోసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేసాము ఒక 1 అవర్ వరకు. ఇంకా ఇలాగ స్నానం అది చేసుకుని మళ్ళీ డ్రెస్ అది చేంజ్ చేసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేము మార్నింగ్ రావడానికి 11 అలా అయిందనమాట. ఇంకా ఆ టైంలో అయితే ఇక ముందు దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా ఫుడ్ అనేది తిందాంలే అన్నమాట. ఇంకా అందుకనేసి ముందుగా అయితే స్నానం అది పూర్తిగా చేసేసుకుంటున్నాం ఇక్కడ. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అవి అయితే దిగామన్నమాట. ఫోటోస్ అవి తీసుకొని ఇంకా మెమరీ లాగా ఉంటుంది కదండి, అక్కడ ఫోటో ఇవ్వడానికి ఉంటారనమాట. వాళ్ళ దగ్గర అయితే మేము ఫోటో వాళ్ళు తీసేసుకున్నాము. మనకి అప్పటికప్పుడు కడిగేసి ఇచ్చేస్తారనమాట. ఇంకా వీళ్ళు స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకు చక్కగా పట్టుబట్టలు అయితే కట్టిస్తుంది. ఇంకా ఇది మేము ఖచ్చితంగా వచ్చేటప్పుడు దర్శనానికి ఇలాగా పసుపు బట్టలు అయితే
దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా కాసేపు అయితే క్లోజ్ చేస్తాను అందుకనేసి అందుకే 11:30 11:40 అయిపోతుంది. మళ్ళీ 12కి అలాగా నైవేద్యం అది పెట్టేసి క్లోజ్ చేస్తాను అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే దర్శనం కోసం వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఇద్దరు వెళ్తున్నారు చూస్తున్నారు కదా. ఇంక ఇలాగైతే బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఏంటంటే ఇంకా మేము అక్కడ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. 100 రూపీస్ దర్శనం ఉంటుంది అది. ఎందుకంటే ఫ్రీ దర్శనానికి జనాలు చాలా ఎక్కువగా అనిపించారు. ఇంకా మళ్ళీ క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది కదా, మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకనేసి ఇలాగ మేము టికెట్ అది తీసేసుకుంటే బయలుదేరాము అనమాట. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ వరకేనండి మనకి ఫోన్ అనేది ఎలా ఉంటుంది లోపలికి అయితే ఉంది కదా. ఇంక ఇక్కడ ఫోన్ అది లోపల చేస్తే వాళ్ళు టికెట్ అనేది ఇస్తారు. ఇంకా ఉన్న వీళ్ళంత వరకు అయితే షూట్ చేశాను అనమాట. టెంపుల్ అయితే మీకు తెలిసింది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ మనకి మంచి మంచి చేంజెస్ అయితే చేస్తున్నారు, చాలా డెవలప్ అయితే చేస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా అది కాకుండా మాకు ఇంటి దేవుడనే చెప్పొచ్చు అనమాట. అంత ఫేవరెట్ అనమాట మాకైతే. ఇంకా ఫోన్ అది ఇక్కడ పెట్టేయడానికైతే ఇంకా పెట్టేసి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అంతలోపు వీలైనంత వరకు అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా మెట్ల దారి నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అందుకనే టెన్షన్గా ఉందన్నమాట, టైం అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇలాగా చూస్తున్నారు కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంచెం సమ్మర్ ఆ టైంలో బాగా ఎక్కువగా ఉంటారండి. ఫ్రీగా దర్శనం కావాలంటే మామూలు టైంలో వస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సమ్మర్లో ఇంకా పిల్లల్ని తీసుకొని అందరు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది, మనము మన ఇష్టం అండి. అక్కడ గడ్డి అది ఎలా ఉంటుందన్నమాట, కొని మనం పెట్టవచ్చు అనమాట. ఇంకా ఇలాగ చూస్తున్నారు కదా, గోశాల ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా మన ఇష్టం వచ్చినట్లుగా మంచిగా ఫొటోస్కైనా ఏదైనా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వరకే కాబట్టి ఏదో మేము దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను అనమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఇక్కడ దర్శనం అది అయిపోయింది. ఇంకా మా పిల్లలకు ఆకలి అదే అనిపిస్తుంది అనేసి ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయాము. ఇంక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి.